అవును. అట్లాగే ఎర్రచందనం యాక్చువల్గా స్మగ్లింగ్ నిరోధం కానీ ప్రభుత్వం వాడుకోవడంలో పొరపాటు ఏం లేదు. ప్రభుత్వం ఎర్రచందనంతో చేసేటటువంటిది ఇప్పుడు చైనాకి పంపించినో విదేశాల్లో ఈ ఎర్రచందనంతో ఏమేం కొంటున్నారు, అవి ఇక్కడే తయారు చేసి ప్రభుత్వం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పెట్టి అవి అమ్మితే భారీగా డబ్బులు వస్తాయి కదా, భారీగా ఆదాయం వస్తాయి, ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ వస్తాయి కదా, అవి చేసుకోవచ్చు కదా. అప్పుడు రాష్ట్రంలో ఈ ఖాళీ ప్రదేశాల్లో ఎర్రచందనం పెంచవచ్చు చాలా వరకు, తద్వారా రాష్ట్రానికి బోల్డంత ఆదాయం. మనకేం లేదు. నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం ఇప్పుడు ఒక పొజిషన్లో కూర్చోగానే చుట్టూ వచ్చి చేరిపోతారు వాళ్ళు, ఏయో మాట్లాడుతుంటారు. మనం దానికి ఆన్సర్లు, దానికి కౌంటర్లు, దాంతోనే సరిపోతుంది. మన ఎజెండా పక్కకి వెళ్ళిపోతుంది. కళ్ళు ఎదురుకుండా ఇవన్నీ బాబు గారు చేయలేనోడు కాదు, చేయదగ్గోడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పింది విని ఆయన ఏదైనా చేద్దామని ఆలోచించేలోపు ఇప్పుడు ఎవడో వచ్చి ఏదో గొడవ గురించి మాట్లాడతాడు, ఇక దాని చుట్టూ వెళ్ళిపోతుంది, ఇది పక్కకి వెళ్ళిపోతుంది. ఇదే సమస్య అడ్మినిస్ట్రేషన్ లో. ఇప్పుడు మనం ఛానల్స్ లో హెడ్స్ గా పనిచేసినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను కదా, నేను అందుకనే ఒక 2-3 సార్లు అయ్యాక నేను గ్రహించి పేపర్ మీద పెట్టుకోవడం మిగిలించేసేవాడిని. అప్పుడు ఈ చర్చలు, అది పీసీఆర్లో గొడవలు, డస్కుల్లో గొడవలు, ఇవన్నీ బోల్డ్స్ వస్తాయి కదా, అవన్నీ చర్చిస్తా కూర్చుంటే అసలు అంశం పక్కకి వెళ్ళిపోతుంది. అందుకని నేను నోట్ చేసుకుని మళ్ళీ ఆ పొద్దున్నే 1-2 గంటల పాటు అందరినీ డిపార్ట్మెంట్స్లో పిలిచి మాట్లాడేసి ఎవరెవరు ఏం చేయాలో చెప్పాక అప్పుడు చూసేవాడిని. అలాగే ఎప్పుడన్నా ఏదైనా ఇష్యూ రాగానే ముందు పక్కన అక్కడ పేపర్ మీద నోట్లో పెట్టుకునేవాడిని. అంటే మనకి నేను అబ్జర్వ్ చేశా, ఒక అడ్మినిస్ట్రేటివ్లో మన పొజిషన్లో ఉన్నప్పుడు